యోహాను సువార్త 13వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగద్దు ప్రభువా. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. ఇక్కడ పేతురు చూడండి, ఎప్పుడు చూసినా ఐ లవ్ హిజ్ పర్సనాలిటీ, ఆయన క్యారెక్టర్, ఆయన రోల్, ఆయన మాటలు, ఆయన ఆసక్తి. ఇట్ రియలీ పుషెస్ మీ టు ద ఎడ్జ్. నిజంగా ఎంతో ఆసక్తిని పెంచుతుందండి. ఏంటిది అని అంటే, అందరు శిష్యులు కడుగుతున్నాడు యేసుప్రభు, వారి పాదాలు కడుగుతున్నాడు. కానీ పేతురు దగ్గరికి వచ్చేసరికి ఆయన తగ్గింపు చూడండి. యేసుప్రభు ఆయన పాదాలు పట్టుకుంటే, అయ్యో ప్రభు, వద్దు ప్రభా, నువ్వు నా పాదాలు కడగద్దు ప్రభా, నేను పాత్రుడిని కాదు ప్రభా, నువ్వేంటి, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు నా పాదాలు కడగటం ఏంటి అని అంటే, యేసుప్రభు అన్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నువ్వు నాతో పాలిభాగస్తుడు ఉండలేవు. ఇగో నీకు పాలు లేదు, ఇంకా నాతోటి పాలిభాగస్తుడు ఉండలేవు నువ్వు అని చెప్పాడు. అని అంటే వెంటనే పేతురు అట్లే హీ ఫ్లిప్ ద కాయిన్. హీ సెడ్, ఓహో, నీతోటి పాలు లేదా, నువ్వు నా పాదాలు కడగకపోతే నీతో పాలు లేదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు తెలుసా, అట్లయితే నా పాదాలు కాదు ప్రభా, నా తలను కడుగు, నా చేతుల్ని కడుగు, అంత కడిగేసే ప్రభా, అప్పుడు నేను సంపూర్ణంగా నీ పాలైపోతాను. యు సీ హిస్ చైల్డ్ లైక్ ఫెయిత్. చిన్న పిల్లలు వంటి స్వభావం కదా పేతుర్ది. ఆయన అంటున్నాడు, నీతోటి పాలు ఉండాలంటే నువ్వు మొత్తం కడుగు ప్రభు, అప్పుడు కంప్లీట్గా నీతోటి ఉంటాను అంటున్నాడు. కానీ యేసుప్రభు దాని గురించి అనట్లేదు. యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, స్నానం చేసేవాడు పవిత్రుడుగా ఉన్నాడు. హీఈస్ ఆల్రెడీ క్లీన్. హీ డజంట్ హ్యావ్ టు కీప్ వాషింగ్ హిమ్సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అంటే దీనికి సాదృశ్యం ఏంటంటే, బాప్తిస్మము తీసుకున్న వారు, if you have taken baptism, you don't have to keep taking baptism every day. అర్థమవుతుందా అండి? బాప్తిస్మం ఒకసారి పుచ్చుకున్నారా, ప్రతిరోజు పాపం చేసిన ప్రతిసారి బాప్తిస్మం తీసుకోవాలా? అక్కర్లేదు. అంటే విశ్వాసములో ఎప్పుడైతే మనము దేవుని నమ్మి విశ్వాసంలోకి అడుగు పెట్టామో, విశ్వాసులుగా మారామో, ఇంకంతే, వీఆర్ కనెక్టెడ్ టు క్రైస్ట్. అట్లా అని చెప్పి ప్రతిరోజు నేను బాప్టిజం తీసుకునే అవసరం లేదు. ఇక్కడ యేసుప్రభు సాదృశ్యం ఏంటిదంటే, యూ డోంట్ హ్యావ్ టు బి బాప్టైజ్డ్ ఎవ్రీ డే. ప్రతిరోజు బాప్తిజం పుచ్చుకొని అవసరం లేదు. నువ్వు ఎలాగా స్నానం చేస్తావు అంటే, ఎలాగ శుద్ధీకరించబడ్డావు, ఎలాగ పవిత్రుడయ్యావంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసు నామములో స్నానము చేస్తావో, అంటే విశ్వాసము ద్వారా నువ్వు పాలిభాగస్తుడయ్యావు. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ జీసస్, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ క్రైస్ట్. కానీ కడిగించుకోవడము లేకపోతే కడగబడటంలో బాప్తిస్మంలో ఉన్న తేడా ఏంటిదంటే, స్పిరిచువల్ క్లెన్జింగ్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు కావాల్సినది. నేను ఒక్కసారి బాప్తిస్మము పుచ్చుకున్నాను కదా, నేను ఆ రోజు రక్షించబడినప్పుడే నా పాపాలు ఒప్పుకున్నాను కదా, నేను దేవుని సొత్తు అని ఒప్పుకున్నాను కదా, మరలా నేను పాపం ఒప్పుకోనక్కర్లేదా అని తప్పుడు బోధలు చాలా మంది చేస్తున్నారు. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. వీ నీడ్ ఎవ్రీడే రిపెంటెన్స్, ఆన్గోయింగ్ రిపెంటెన్స్, ఎవ్రీడే కన్ఫెషన్. బికాస్ మనం అన్ని విషయాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయండి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎంతమంది అంటారు, నా నోటి పైన నాకు కంట్రోల్ లేదండి, నేను నోరు జారుతూ ఉంటానండి, నా దేహం పైన నాకు కంట్రోల్ లేదు, నా చేయి పైన నాకు కంట్రోల్ లేదు, నా ఇచ్చల పైన నాకు కంట్రోల్ లేదు, లేకపోతే ఏదో ఒక విషయంలో మనకి కంట్రోల్ లేదు. చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది, వాట్ హ్యావ్ ఐ డన్, నేను ఏం చేస్తాను అనిపిస్తుంది కదా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వారిలో వాట్ హ్యావ్ ఐ డన్ అనే కన్విక్షన్ ఉంటుంది, ఒప్పుకోలు ఉంటుంది. అది కూడా లేదంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఎప్పుడు కూడా ఒప్పుకోలు ఉంటుంది, నేను ఏం చేస్తాను, నేను ఏదో ఉద్రేకంలో చేస్తాను, ఉద్రేకంలో మాట్లాడాను, వాట్ హ్యావ్ ఐ డన్ అనే రియలైజేషన్ ఉందా? అయితే అటువంటి రియలైజేషన్ ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించు ప్రభా, తప్పు చేస్తాను ప్రభా, తెలిసి తెలియక చేస్తానయ్యా, దేవ కంగారులో చేస్తాను ప్రభా, అనాలోచితంగా చేస్తాను ప్రభా అని
ఎవ్రీడే రిపెంటెన్స్ అవసరము ప్రతి క్రైస్తవ జీవితానికి. ఎంతమంది అంగీకరించే వారు ఉంటే ఆమెనని చెప్పండి. ఎందుకంటే మెనీ ఆఫ్ ద పీపుల్ డోంట్, క్రైస్తవులను పిలువబడుతున్న వారు నమ్మరు. మనం ఒక్కసారి పశ్చాత్తాపడితే చాలు. ఏంటి మనం పాపులమా? మనము వీ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ గ్రేస్, త్రూ ఫెయిత్ కదా. మరలా ఎందుకు ఒప్పుకోవాలి? అదే ఇక్కడ దీనికి సాదృశ్యము. నువ్వు స్నానం చేస్తే నువ్వు పవిత్రుడివే, కానీ నీ పాదాలు మాత్రం కడుక్కోవాలి, ప్రతిరోజు కడుక్కోవాలి. ప్రతిసారి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కడుక్కుంటే గానీ నువ్వు భోజనం చేయటానికి వీల్లేదు. అదే రీతిగా మన విశ్వాస జీవితంలో కూడా మనము ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలండి. చాలా మంది తెలియక చేస్తుంటారు, తెలియక చేస్తారు, అన్ఇంటెన్షనల్గా చేస్తారు. అట్లాంటి వారు ఎలాగ ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నేను తెలియకుండా అన్ఇంటెన్షనల్గా చేసిన పాపాలని కూడా ఒకవేళ నాకు కనపట్లేదు, నేను గ్రహించలేకపోతున్నానేమో, కానీ అటువంటి పాపాలని కూడా క్షమించవా దయచేసి అని అడగాలి. అర్థమవుతుందండి? సో దర్ ఇస్ అ డిఫరెన్స్. స్నానానికి కడగబట్టంలో ఉన్న వ్యత్యాసము. రెండవది, ప్రతిరోజు బాప్తిస్మం అక్కర్లేదు, కానీ ప్రతిరోజు పడాలి విశ్వాసులుగా. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు. ఈరోజు విన్న రీతిగా దాస్య స్వభావం మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. సర్వెంట్హుడ్ తీసుకొని ఎంతైనా తగ్గించుకొని నీ నామ మహిమ కొరకు, నీ రాజ్యము కట్టడం కోసం, నీ సేవ కోసం మేము ఎంతైనా తెగించేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని, చెప్పబడిన మాటని నీవే ముద్రించు, ఫలింపచే, మా జీవితంలో కార్యము క్రియ జరిగించు ప్రభా. మా బండ హృదయాలు పగలగొట్టబడాలి. నీ చిత్తము నెరవేర్చే వరకు మమ్మల్ని చేయమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.